సో హాయ్ గైస్ అండ్ ఇవాల్టి వీడియోలో మనం ఎస్ఎస్ఆర్ వర్సెస్ ఎస్ఎస్జి వర్సెస్ ఐఎస్ఆర్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో బేసిక్గా మనకి ఎస్ఎస్ఆర్లో అంటే సర్వర్ సైడ్ రెండరింగ్లో మన పేజ్ అనేది సర్వర్లో ప్రీ రెండర్ అయి క్లయింట్కి సెండ్ చేస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్గా మన జావా స్క్రిప్ట్ అనేది సర్వర్లో లోడ్ చేసుకొని ఒక పేజ్ని అయితే మనకు జనరేట్ చేస్తుంది. ఓకే, సో జనరేట్ అయిన ఈ పేజ్ని మన క్లయింట్కి సెండ్ చేస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్గా యూజర్ ఈ డొమైన్కి రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ థింగ్ అయ్యేది నా జావా స్క్రిప్ట్ అనేది సర్వర్లో లోడ్ చేసుకొని తర్వాత HTML ఫైల్ని జనరేట్ అయితే చేస్తుంది కదా. సో జనరేట్ అయిన ఈ ఫైల్ని క్లయింట్కి సెండ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఒక డ్రాబ్యాక్ ఉంది. సో డ్రాబ్యాక్ ఏంటంటే ప్రతిసారి యూజర్ మన పేజ్ని రిఫ్రెష్ చేసినప్పుడల్లా మన జావా స్క్రిప్ట్ అనేది సర్వర్లో లోడ్ చేసుకొని ఈ HTML ఫైల్ని జనరేట్ చేస్తుంది. ఓకే, సో దీని ద్వారా మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే మన సర్వర్ మీద లోడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మన కంటెంట్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు, స్టిల్ సేమ్ కంటెంటే. బట్ మనం ప్రతిసారి రిఫ్రెష్ చేసినప్పుడల్లా మనం సర్వర్లో రెండర్ చేసుకొని మళ్ళీ పేజ్ని జనరేట్ చేసుకొని తర్వాత క్లయింట్కి సెండ్ చేస్తున్నాం. ఓకే, సో దీని ద్వారా మనకు సర్వర్లో లోడ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ ఇష్యూని ఫిక్స్ చేయడం కోసం నెక్స్ట్.js వాళ్ళు SSG అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో SSG అంటే స్టాటిక్ సైట్ జనరేషన్. ఓకే, అంటే మన పేజ్ని ఆన్ బిల్డ్ టైంలో జనరేట్ చేసుకొని క్లయింట్కి సెండ్ చేస్తుంది. సో ఇప్పుడు కోడ్లోకి వెళ్ళి SSG గురించి ఇన్డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్తే ఇక్కడ యాప్ అనే ఫోల్డర్లో మనకు అబౌట్ పేజ్ ఉంది, కాంటాక్ట్ పేజ్ ఉంది అండ్ అంతేకాకుండా హోమ్ పేజ్ ఉంది. ఓకే, సో బేసిక్గా ఈ పేజెస్ అనేది ఆన్ బిల్డ్ టైంలో మనం జనరేట్ చేసుకుందాం. ఓకే, సో జనరేట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ మన అప్లికేషన్ బిల్డ్ చేయాలి కదా. సో బిల్డ్ చేయాలంటే మన కమాండ్ వచ్చేసి npm run build. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు హోమ్ పేజ్ జనరేట్ అయింది అండ్ అబౌట్ పేజ్ జనరేట్ అయింది అండ్ కాంటాక్ట్ పేజ్ జనరేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం బిల్డ్ ఫోల్డర్కి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇక్కడ .next అనేది మన బిల్డ్ ఫోల్డర్ అండ్ ఈ సర్వర్లోకి వెళ్తే ఇక్కడ మనం యాప్ అని ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు నాకు అబౌట్, కాంటాక్ట్ అండ్ హోమ్ పేజ్ అనేది ఆన్ బిల్డ్ టైంలో జనరేట్ అయిపోయింది. సో దీన్ని మనం SSG అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇమేజ్కి వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పేజ్ అనేది నేను ఆన్ బిల్డ్ టైంలో నేను జనరేట్ చేసుకున్నాను. ఓకే, సో ఇది వచ్చేసి మన బిల్డ్ ఫోల్డర్. ఓకే, సో బిల్డ్ ఫోల్డర్ అనేది మనకు సర్వర్లో అయితే స్టోర్ చేసుకుంటాం కదా. సో ఎప్పుడైనా సరే యూజర్ మన పేజ్ని రిక్వెస్ట్ చేసినప్పుడు మన బిల్డ్ ఫోల్డర్లో ఉన్న పేజెస్ని సర్వర్కి సెండ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకు సర్వర్లో ఎలాంటి లోడ్ అయితే మనకు పడదు. ఓకే, సో ఐ హోప్ SSG అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మళ్ళీ ఇంకో వీడియో అయితే నేను చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ISR గురించి తెలుసుకుందాం. సో ISR అంటే ఇంక్రిమెంటల్ స్టాటిక్ రీజనరేషన్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే మనం ఏదైనా బ్లాగ్ పేజ్ని అయితే మనం ఓపెన్ చేయాలి. ఓకే, సో ఎగ్జాంపుల్గా నేను రియాక్ట్ బ్లాగ్ ఓపెన్ చేశాను. సో బేసిక్గా ఈ పేజ్ అనేది మనకు స్టాటిక్ సైజ్ జనరేషన్ అంటే మనకి ఆన్ బిల్డ్ టైంలో ఈ పేజ్ అనేది జనరేట్ అయిపోయింది. ఓకే, సో ఎగ్జాంపుల్గా మనకి ఈ డేటా అనేది డేటాబేస్లో చేంజ్ అయింది అనుకోండి. ఓకే, సో మనకి ఇక్కడ న్యూ డేటా రావాలంటే మనకి ఒకటే ఆప్షన్, ఈ పేజ్ని మనం రీడిప్లాయ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ప్రతిసారి మనకు డేటా అనేది డేటాబేస్లో చేంజ్ అయితే మనం ఇక్కడ రీడిప్లాయ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఇష్యూని ఫిక్స్ చేయడం కోసం నెక్స్ట్.js వాళ్ళు ISR అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఓకే, సో బేసిక్గా ఈ కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే మన పేజ్కి ఒక స్పెసిఫిక్ టైంని కాన్ఫిగర్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్గా 1 అవర్ అనుకోండి. ఓకే, సో ఎవ్రీ 1 అవర్ మన పేజ్ అనేది రీజనరేట్ అయ్యి మన బిల్డ్ ఫోల్డర్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్గా మనం బ్లాగ్కి వెళ్తే సో లెట్స్ సే మనకు 6 పాయింట్ దగ్గర మనకు డేటా అనేది చేంజ్ అయింది అనుకోండి. ఓకే, సో న్యూ డేటా రావాలంటే మనం 1 అవర్ ఆగాలి. సో 1 అవర్ ఎందుకు ఆగాలంటే అంటే మన పేజ్ దగ్గర మనం 1 అవర్ కాన్ఫిగర్ చేసుకున్నాం కదా. సో ప్రతి 1 అవర్ మనకి న్యూ పేజ్ అనేది జనరేట్ అయ్యి మన బిల్డ్ ఫోల్డర్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇదే మనకు ఇంక్రిమెంటల్ స్టాటిక్ రీజనరేషన్. సో ఇప్పుడు ఇది మనం మన కోడ్లో కాన్ఫిగర్ చేసుకుందాం. సో ఇక్కడ మనం యాప్ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే సో మనం హోమ్ పేజ్కి వెళ్ళిపోదాం. సో హోమ్ పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత సో ఈ కోడ్ని నేను కమెంట్ అవుట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఒక టైం స్టాంప్ అయితే ఇచ్చేస్తాను.
సో ఇక్కడ నేను టైమ్ స్టాంప్ని అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ టైమ్ స్టాంప్ ఎందుకు ఇచ్చానంటే ఆన్ బిల్ టైంలో మనకి ఒక టైం అయితే వస్తుంది కదా, సో ఆ టైం అనేది నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం బై డిఫాల్ట్గా ఇది వచ్చేసి మనకి ఎస్ఎస్డి పేజ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది రన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం ఎన్పిఎం రన్ బిల్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. ఎన్పిఎం స్టార్ట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకు టైం స్టాంప్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను పేజ్ని రిఫ్రెష్ చేస్తాను. మీరు చూడండి నాకు టైం అనేది చేంజ్ అవ్వదు. సో నేను రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు టైం అనేది చేంజ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆన్ బిల్ టైంలో నాకు టైం స్టాంప్ అనేది వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఐఎస్ఆర్ని కాన్ఫిగర్ చేసుకుందాం. సో ఇప్పుడు మన కోడ్లోకి వెళ్తే సో ఎగ్జాక్ట్గా మనం హోమ్ ఫంక్షన్ మీద ఇక్కడ మనం టైంని ఇచ్చేద్దాం. సో ఎక్స్పోర్ట్ కాన్స్ట్ రీవాలిడేట్ ఈక్వల్ టు 60. సో ఎవ్రీ 60 సెకండ్స్లో నా పేజ్ అనేది మనకు రీజనరేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం అప్లికేషన్ని బిల్డ్ చేద్దాం. npm run build. సో బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు మన అప్లికేషన్ని రన్ చేద్దాం. npm స్టార్ట్. సో ఇక్కడ మనకు టైం వచ్చేసి మనకు 8:29. ఓకే, సో ఇప్పుడు నేను ఎంత రిఫ్రెష్ చేసినా మనకి స్టిల్ ఓల్డ్ డేటానే చూపిస్తుంది. ఓకే, సో మనకి న్యూ డేటా రావాలంటే మనం టైం అయితే కాన్ఫిగర్ చేసుకున్నాం కదా 60 సెకండ్స్ అని. సో మనం 60 సెకండ్ వెయిట్ చేసి ఈ పేజ్ని రిఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు మనం పేజ్ని రిఫ్రెష్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు న్యూ డేటా అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్తే నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ కాన్స్ట్ రీవాలిడేట్ ఈక్వల్ టు 60 సెకండ్స్. ఓకే, సో ఇక్కడ మీకు 1 డే పెట్టుకోవచ్చు, 2 డేస్ పెట్టుకోవచ్చు, లేకపోతే 1 మంత్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను 60 సెకండ్స్ పెట్టాను కాబట్టి ఇక్కడ నాకు ఎవ్రీ 60 సెకండ్ నా పేజ్ అనేది రీజనరేట్ అవుతుంది, అది కూడా సర్వర్లో. ఓకే, సో వన్స్ రీజనరేట్ అయినాక మన బిల్ ఫోల్డర్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఐ హోప్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.